హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్సీ మీడియా ప్లానెట్ లీఫ్. అది 1973 సంవత్సరం. వియత్నాం అనే చిన్న దేశం అమెరికా నుంచి విముక్తి పొందినందుకు సంబరాలు చేసుకుంటుంది. అమెరికా వంటి బలమైన దేశంపై 20 సంవత్సరాల పాటు ఎడతెరిపి లేకుండా జరిగిన యుద్ధంలో ఆఖరికి విజయం సాధించిన సంవత్సరం అది. ఈ సందర్భంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాతో ఆ దేశ నాయకులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఒక ఇంటర్నేషనల్ రిపోర్టర్ ఆ దేశ అధ్యక్షుడిని ఉద్దేశించి, మిస్టర్ న్యూయన్ వాన్ థ్యూ, అమెరికా అన్ని విధాలుగా మీ మీద చాలా పెద్ద దేశం. అటువంటి దేశంతో ఇన్ని సంవత్సరాలు ఎలా పోరాడగలిగారు? మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు న్యూయన్ వాన్ మైక్ తీసుకుని, నా ఇన్స్పిరేషన్ ఒక మహాయోధుడి చరిత్ర. అతనే గనుక నా దేశంలో జన్మించి ఉంటే మేము ప్రపంచాన్ని ఎప్పుడో జయించేవాళ్ళం. అతని పేరు మహారాణా ప్రతాప్ అని గర్వంగా చెప్పాడు. దాంతో ఆ మహావీరుడి పేరు ప్రపంచ దేశాలలో మార్మోగిపోయింది. అతని గురించి, అతని చరిత్ర గురించి చాలామంది పరిశోధనలు మొదలుపెట్టారు. అసలు మహారాణా ప్రతాప్ ఎవరు? పేరు చూస్తే మన భారతదేశానికి చెందిన వాడిలా ఉన్నాడు. మరి ఒక భారతీయుడు పరాయి దేశపు విజయానికి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యాడు? అసలు ఆయన చరిత్ర ఏమిటి అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉత్తర భారతంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కుంభల్గఢ్ గడ్డపై 1540 మే 9న మన భారతదేశ పౌరుషం రాణా ప్రతాప్ రూపంలో పురుడు పోసుకుని ఈ భూమి మీదకు వచ్చింది. విజయమో వీరమరణమో తప్ప వేరే ఆలోచన కూడా లేని రాజ్పుత్ వంశంలో పుట్టిన మణిహారం రాణా ప్రతాప్. ఈయన తండ్రి మేవార్ రాజ్యాధిపతి 2వ మహారాణా ఉదయ్ సింగ్, తల్లి రాణి జైవంత్ బాయ్. ఉదయ్ సింగ్ సంతానంలో రాణా ప్రతాప్ పెద్దవాడు. అందువల్ల రాజ్యాధికారం రాణా ప్రతాప్కే దక్కింది. కానీ ఉదయ్ సింగ్ 3వ భార్య ధీర్బాయ్ భట్టియానీకి మాత్రం తన కుమారుడు జగ్మల్ సింగ్ని మేవార్ సామ్రాజ్యానికి రాజుని చేయాలని రాణా ప్రతాప్కి వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేసేదట. కానీ రాణా ప్రతాప్లో చిన్నతనం నుంచి ఉన్న తెగువ, వీరత్వం వల్ల మేవార్ కిరీటం రాణా ప్రతాప్కే దక్కింది. అయితే తన కిరీటాన్ని, తన సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి రాణా ప్రతాప్ ఎంతో కష్టపడాల్సి వచ్చిందనే చెప్పాలి. రాణా ప్రతాప్కి మొత్తం 11 మంది భార్యలు, 17 మంది కొడుకులు, 5 కూతుర్లు ఉన్నారు. వారిలో మొదటి భార్య అజబ్దే పున్వర్. ఈమెకు అమర్ సింగ్, భగవాన్ దాస్ అనే 2 సంతానం ఉన్నారు. 2వ భార్య సోలంఖిని పూర్బాయ్. ఈమెకు సహసామల్, గోపాల్ అనే 2 సంతానం. 3వ భార్య చంపాబాయి ఝటి. ఈమెకు కచ్రా సింగ్, సామల్దాస్ సింగ్, దుర్జన్ సింగ్ అనే 3 సంతానం ఉన్నారు. 4వ భార్య జసోబాయ్ చౌహాన్. ఈమెకు కళ్యాణ్ దాస్ అనే ఒక కొడుకు ఉన్నాడు. 5వ భార్య పూల్బాయ్ రాథోడ్ లేదా పూల్ కౌర్ అని పిలిచేవారు. ఈమెకు చందా సింగ్, సిఖా సింగ్ అనే 2 సంతానం. 6వ భార్య శ్యామతీబాయ్ హదా. ఈమెకు పూరా అనే సంతానం కలదు. 7వ భార్య కీచడ్ ఆశాబాయ్. ఈమెకు హాథీ, రామ్ సింగ్ అనే 2 కొడుకులున్నారు. 8వ భార్య ఆలందేబాయ్ చౌహాన్. ఈమెకు జస్వంత్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు. 9వ భార్య రత్నావళిబాయ్ పర్మర్. ఈమె ప్రతాప్ మొదటి భార్య అయిన అజబ్దే చెల్లెలుగా కొంతమంది చెబుతున్నారు. ఈమెకు మాల్ అనే కొడుకు ఉన్నాడు. 10వ భార్య అమర్బాయ్ రాథోడ్. కుమార్నాథ్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు. ఇక ఆఖరి భార్య లఖాబాయ్. ఈమెకు కుమర్ రాయ్భానా సింగ్ అనే కొడుకు ఉన్నాడు. మహారాణా ప్రతాప్ 7 అడుగుల 5 అంగుళాల పొడవుతో 110 కిలోల బరువు ఉండేవాడు. ఆయన పట్టుకునే ఈట 80 కిలోలు, చేతి కవచం, శరీర కవచం మరో 80 కిలోలు, కత్తి మొదలగు వాటితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయట. ఇంతటి భారీ ఆయుధాలతో కథన రంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన చేతిలోని ఆయుధాలు కంటికి కనిపించనంత వేగంగా తిప్పేవాడట. ఆయన ఉపయోగించిన ఈ ఆయుధాలన్నీ ఇప్పటికీ ఉదయ్పూర్ రాజవంశస్థుల సంరక్షణలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకోవాలనే కాంక్షతో అక్బర్ భారతదేశంలోని అన్ని రాజ్యాలపై దండయాత్రలు చేసేవాడు. అక్బర్ దండయాత్రకి పెద్ద అడ్డంకిగా మేవార్ సామ్రాజ్యం తగిలింది. ఈ ఒక్క సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుంటే సమస్త రాజ్పుతానా తన పాలనలోకి వస్తుందని భావించిన అక్బర్ మేవార్ రాజ్యాధిపతి అయిన రాణా ప్రతాప్తో 6 సార్లు సంధి గురించి దూతలను పంపాడు. ఈ 6 ఇంట్లో
5కి భగవాన్ దాస్ అనే మరో చిన్న రాజ్పుత్ రాజు అక్బర్ తరఫున సారథ్యం వహించాడు. ఈ సంధిలో భాగంగా అక్బర్ రాణా ప్రతాప్కి మొత్తం ఉత్తర భారతాన్ని తన చేతిలో పెడతానని, కానీ నువ్వు నాకు ప్రతినిధిగా పనిచేయాలని కోరగా స్వాభిమానం, దేశం పట్ల ఎనలేని భక్తి కలిగిన రాణా ప్రతాప్ అక్బర్ వద్ద తల వంచనని తెగేసి చెప్పేశాడు. దాంతో అక్బర్ రాణా ప్రతాప్ల మధ్య యుద్ధం అనివార్యమైంది. మేవార్ సామ్రాజ్యాన్ని మొత్తం ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే కాంక్షతో అక్బర్ రాణా ప్రతాప్ సన్నిహిత రాజుల రాజ్యాలను నయానో భయానో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. రాజ్పుత్ రాజులను కలుపుకోవడానికి అక్బర్ పన్నిన మరో పన్నాగం రాజ్పుత్ వనితలను పెళ్లాడటం. అలా వారిని పెళ్లి చేసుకోవడం వల్ల వారి మధ్య బంధుత్వం ఏర్పడి అక్బర్ పాలనకు అండగా నిలిచారు. అంతటి మహాసైన్యంతో అక్బర్ రాణా ప్రతాప్ పై ఎన్నోసార్లు తన సైన్యాన్ని యుద్ధానికి పంపేవాడు. రాణా ప్రతాప్ తిరుగులేని వీరత్వం, తెలివితేటలతో తన సైన్యం చిన్నదైనా అక్బర్ మహాసేనలను ఎదురొడ్డి పోరాడి విజయాలు సొంతం చేసుకుంది. ఆ సమయంలో రాణా ప్రతాప్ అక్బర్ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని భావించి ఆరావళి పర్వతాల మధ్య 1559లోనే తన తండ్రి పేరు మీద ఉదయ్పూర్ అనే కోటను కట్టాడు. 1568లో అక్బర్ స్వయంగా తన బలగాన్ని వెంటేసుకుని మేవార్ ప్రధాన నగరమైన చిత్తోర్గఢ్ కోటపై దండెత్తి వచ్చాడు. వీరిద్దరికీ కొన్ని నెలల పాటు జరిగిన భీకర పోరులో అక్బర్ మహాసైన్యం ముందు రాణా ప్రతాప్ సైన్యం నిలవలేకపోయింది. అప్పుడు రాణా ప్రతాప్ వంశానికి చెందిన సామంతరాజులు వెన్ను చూపడం ఇష్టం లేని రాణా ప్రతాప్ని తన తండ్రి ఉదయ్ సింగ్తో పాటు మొత్తం పరివారాన్ని మత్తుమందిచ్చి కోట దాటించి ఉదయ్పూర్ కోటకి పంపించేశారు. వారిని దాటించిన మరునాడే అక్బర్ తన సేనలతో చిత్తోర్గఢ్ కోటను సొంతం చేసుకున్నాడు. ప్రతాప్ని ఎలాగైనా బంధించాలనే కసితో అక్బర్ ప్రతాప్ అంటే పడని తన తమ్ములైన జగ్మల్, శక్తి సింగ్, సాగర్ సింగ్లను తన వైపు తిప్పుకున్నాడు. రాణా ప్రతాప్ని ఓడించందే మేవార్ సామ్రాజ్యం తన వశం కాదని అక్బర్కి బాగా తెలుసు. ఈ క్రమంలోనే అక్బర్ రాణా ప్రతాప్కి అతి ముఖ్యమైన గోగుండా, కుంభల్గఢ్, ఉదయ్పూర్లపై పట్టు సాధించడానికి 85,000 మంది సైన్యాన్ని రాణా ప్రతాప్ పైకి పంపగా ప్రతాప్ కేవలం 20,000 మంది సైన్యంతో హల్దీఘాట్లో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఆ ప్రాంతానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ మట్టి పసుపు రంగులో ఉంటుంది. 1576 జూన్ 18వ తారీఖున హల్దీఘాట్లో ప్రతాప్కి అక్బర్ సేనలకి మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరులో ప్రతాప్కి తోడుగా 8,000 మంది రాజ్పుత్ సామంతుల సైన్యంతో పాటు ఆఫ్ఘన్ సైన్యం, మేవార్ సామ్రాజ్యంలోని భిల్గా పిలువబడే అటవీ ప్రజలను కలుపుకుని మొత్తం 20,000 మంది ప్రతాప్ తరఫున పోరాడారు. రామ్ షా తన్వర్, అతని ముగ్గురు కొడుకులైన రావత్ కృష్ణదాస్ జీ చుందావత్, మాన్సింగ్ జీ ఝలా, చంద్రసేన్ జీ రాథోడ్తో పాటు హకీం ఖాన్ సూరి, రావ్ పూంజాజీలు ప్రతాప్ సైన్యానికి నేతృత్వం వహించగా అక్బర్ సైన్యానికి తనకి ఎంతో సన్నిహితుడైన రాజ్పుత్ రాజైన మాన్సింగ్ వన్ని సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. అక్బర్ సైన్యంలో ప్రతాప్ తమ్ములైన శక్తి సింగ్, సాగర్ సింగ్లు కూడా ఉన్నారు. యుద్ధం మొదలైనప్పుడు ప్రతాప్ సైన్యం అక్బర్ సైన్యాన్ని రెండు వైపులా చుట్టుముట్టి ఊచకోత కోయసాగింది. ఈ ఊచకోతలో రక్తం ఏరులై ప్రవహించిందంటే యుద్ధం ఎంత భీకరంగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్ధంలో రాణా ప్రతాప్ చూపించిన వీరత్వం ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక సందర్భంలో రాణా ప్రతాప్ అక్బర్ సైన్యంలోని ఒక ముఖ్య వ్యక్తిని తన కత్తితో తల నుంచి మొండెం దాకా రెండుగా చీల్చిన విధానం చూసి చాలామంది సైన్యం ప్రతాప్ దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడ్డారట. ప్రతాప్ సైన్యం యుద్ధంపై పట్టు సాధిస్తున్న సమయంలో అక్బర్ సేనలోకి మహాబలగం వచ్చి చేరడంతో అక్బర్ సైన్యం మరింత బలం పుంజుకుంది. దాంతో వేరే దారి లేక ప్రతాప్ని యుద్ధ రంగం నుంచి పంపించి వేశారు. మిగిలిన రాజ్పుత్ సైనికులు, భిల్ సైనికులు అక్కడ పర్వతాల చాటుకు వెళ్ళిపోయారు. అక్కడితో యుద్ధం ముగిసిపోగా అంతిమ విజయం అక్బర్ వంతయింది. ఈ యుద్ధంలో 60,000 మంది అక్బర్ సైన్యం చనిపోగా 12,000 మంది ప్రతాప్ సైన్యం వీరమరణం పొందింది. ఇదే యుద్ధంలో ప్రతాప్కి ఎంతో ఇష్టమైన చేతక్ అనే గుర్రం గాయాలతో చనిపోయింది. ఈ యుద్ధం వల్ల మానసికంగా, ఆర్థికంగా ప్రతాప్కి చాలా పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. అదే సమయంలో అక్బర్ సైన్యం ప్రతాప్ సామ్రాజ్యంలోని ముఖ్య నగరాలైన గోగుండా, ఉదయ్పూర్, కుంభల్గఢ్లను సొంతం చేసుకున్నాయి. ఆ సమయంలో
ప్రతాప్ తన పరివారం అడవులలో భిల్ సమూహం దగ్గర ఆశ్రయం పొందారు. కానీ ప్రతాప్ చెక్కు చెదరని తన ఆత్మవిశ్వాసంతో గర్జించిన బెబ్బులిలా అక్బర్పై తిరగబడి తాను కోల్పోయిన ఒక్కొక్క రాజ్యాన్ని తన సొంతం చేసుకోసాగాడు. ప్రతాప్ యొక్క నిరంతర దాడికి అతని యుద్ధ వ్యూహాలు తట్టుకోలేక అక్బర్ భారతదేశాన్ని వదిలి లాహోర్ వెళ్ళిపోగా, ప్రతాప్ తాను తన పూర్వీకులు కోల్పోయిన రాజ్యంలో దాదాపు 90% మళ్లీ సాధించుకున్నాడు. ఈ విజయాలతో మేవార్ సామ్రాజ్యాన్ని తన సొంతం చేసుకోవాలనే అక్బర్ కలగానే మిగిలిపోయింది. యుద్ధాలలో తగిలిన కొన్ని గాయాలు దీర్ఘకాలంలో తీవ్రంగా బాధించగా ఆ నొప్పులు తాళలేక 1597 జనవరి 29న అలుపెరుగని వీరుడు, మహాదేశభక్తుడు కదనరంగ నరసింహుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మహారాణా ప్రతాప్ మరణం తరువాత తన మొదటి కుమారుడు అమర్ సింగ్ మేవార్ రాజ్యానికి రాజయ్యాడు. ప్రతాప్ మరణ వార్త విని అక్బర్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఇంతటి మహావీరుడు లేకపోతే తాను మేవార్ మినహా ఇంత పెద్ద సామ్రాజ్యం సొంతం చేసుకునేవాడు కాదేమో. అతని వీరత్వం తనలో ఎప్పుడూ కసి పెంచేదని అక్బర్ పేర్కొన్నాడట. మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క వీరత్వానికి ఇప్పటికీ అక్కడి ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారంటే అతను ఎంత పెద్ద వీరుడో అర్థమవుతుంది. మహారాణా ప్రతాప్కు పరమ భక్తుడైన వియత్నాం అధ్యక్షుడు న్యుయెన్ వాన్ చనిపోయిన తరువాత ఆయన సమాధిపై ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడి సమాధి అని రాశారట. ఒకసారి వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చినప్పుడు మన దేశంలోని గాంధీ సమాధి, ఎర్రకోట లాంటి పర్యాటక ప్రదేశాలు చూపిస్తుండగా ఆయన మహారాణా ప్రతాప్ సమాధి చూపించమని అడిగాడట. ఆ మాటకి ఆశ్చర్యపోయిన మన అధికారులు ఉదయ్పూర్లోని రాణా ప్రతాప్ సమాధి వద్దకు తీసుకువెళ్లారట. ఆ విదేశాంగ మంత్రి రాణా ప్రతాప్ సమాధి వద్ద ఉన్న మట్టిని తీసి తన సంచిలో వేసుకున్నాడట. అది చూసి ఆశ్చర్యపోయిన మన అధికారులు ఆ పనికి గల కారణం అడగగా, మహారాణా ప్రతాప్ వంటి మహావీరుడు, దేశభక్తుడి శరీరం కలిసిన ఈ మట్టిని మా దేశపు మట్టిపై చల్లితే ఇటువంటి గొప్ప దేశభక్తులు మా దేశంలోనూ పుడతారని చెప్పాడట. ఇంతటి మహావీరుడు, దేశభక్తుడు పుట్టిన ఈ దేశంలో మనం కూడా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి లింక్ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.